హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను అవైలబుల్గా ఉంటాను, కూకట్పల్లి, హైదరాబాద్. అయితే ఈరోజు చాలామంది మగవాళ్ళలో వచ్చే ఇష్యూస్ చూసుకుంటే కనుక ఈ బెలనైటిస్ ఏదైతే ఉందో, ఈ బెలనైటిస్ అనేది చాలామందికి షుగర్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే 99% కంపేర్ చేసుకుంటే కనుక ఈ బెలనైటిస్ అనేది షుగర్ పేషెంట్స్లో ఉంటుంది. మిగతా ఒక 1% అదర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్న వాళ్ళలో వస్తూ ఉంటుంది. అయితే ఈ షుగర్ అటాక్ అయిన వెంటనే, ఇంతకుముందు ప్రీవియస్గా నేను చెప్తూ ఉంటాను, షుగర్ అటాక్ అయిన వెంటనే మనము ఫస్ట్ కళ్ళు చూపించుకోవాలి, ఐ డాక్టర్కి చెకప్ చేయించుకోవాలి. ఎందుకు అంటే షుగర్ చేంజెస్ అనేవి ఐలో ఫస్ట్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు చూసుకుంటే, రీసెంట్గా చూసుకుంటే, ఈ గత 10 years నుంచి షుగర్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్ అందరికీ ఈ ఫ్రంట్లో ఉండే స్కిన్ ఏదైతే ఉందో, ఫోర్ స్కిన్ అంటాం కదా, దాన్ని మనం ప్రెప్యూ స్కిన్ అంటాం, అంగం ముందర ఉన్న చర్మాన్ని. ఆ చర్మం ఏదైతే ఉందో అది హార్డ్ అయిపోవడము, ప్లస్ అదే కాక షైనీ అయిపోవడము, దానికి చిన్న చిన్న గుల్లలు లాంటిది ఏర్పడము, పింపుల్స్ లాంటివి రావడము, చిన్న జిగురు లాంటిది రావడము, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. దీని మూలన ఏమవుతుందంటే వాళ్ళకు క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, వెనక్కి అనడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్రాక్స్ రావడము, లేకపోతే ఇంటర్కోర్స్ కలిసినప్పుడు చూసుకుంటే కనుక అది హార్డ్గా బయటికి రావడము, వెనక్కి రావడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చాలా మటుకు చూసుకుంటే కనుక ఇచ్చింగ్ కూడా చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. నైట్ టైము చాలా దురద పెట్టింది, ఇట్లా దురద చేసినప్పుడు మేము నలిపినందుకే ఇట్లా అయిపోయింది అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో దీన్నే మనము బెలనైటిస్ అంటాం. ఈ బెలనైటిస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? సో ఈ అంగం కనుక చూసుకుంటే కనుక ఈ అంగం ముందులో ఉన్న చర్మాన్ని మనము ప్రెప్యూజల్ స్కిన్ అని, ఫోర్ స్కిన్ అని చెప్పి అంటుంటాం అన్నట్టు. ఈ అంగం ముందులో ఉన్న ఈ భాగాన్ని మనము గ్లాండ్స్ అంటుంటాము. సో చాలామందికి ఏంటంటే ఈజీగా మూవ్ కావాలి. ఈ చర్మం ఏదైతే ఉందో, ఈ చర్మం అనేది గ్లాండ్స్ వరకు ఈజీగా మూవ్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఒక దగ్గర అటాచ్మెంట్ అయి ఉంటుంది. ఈ అటాచ్మెంట్ని మనము ఫ్రెన్యులం అని చెప్తుంటాము. ఫ్రెన్యులం ఇది ఒక స్కిన్ అటాచ్ అయ్యి ఉంటుంది. అందుకే మనకు ఈ వెనక్కి లాగినప్పుడు ఈ వెనకాల అంటే ముందున్న చర్మం బాగా వెనక్కి వస్తుంది, కానీ కింద అటాచ్ అయిన స్కిన్ మాత్రం ఇక్కడే ఆగిపోతుంది. కొందరికి ఓసారి ఎక్కువ బలవంతం చేస్తే కూడా నొప్పి కూడా అవుతుంటుంది. అది వాళ్ళకి హై అటాచ్డ్ ఫ్రెన్యులం అని చెప్పి అంటుంటాం. అయితే బెలనైటిస్ వచ్చిన వాళ్ళకి చూసుకుంటే కనుక ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం క్వాలిటీ పోతుంది. మామూలుగా ఇది ఎలాస్టిక్గా ఉంటుంది అన్నట్టు. అందరికీ ఏంటంటే ఇట్లా లాగానే ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అట్లా కాకుండా వీళ్ళకి ఏమవుతుందంటే ఈ స్కిన్ అనేది కొంచెము దొడ్డుగా అయిపోతుంటుంది అన్నట్టు. అంటే థిక్ అయిపోతుంది, బాగా మొద్దు బారినట్టుగా అవుతూ ఉంటుంది అన్నట్టు. ఎందుకు అంటే మనకు కంటిన్యూస్గా మనకు యూరిన్ పోసినప్పుడు యూరిన్లో ఉన్న షుగర్స్ వెళ్ళి దీనికి అతుక్కోవడం జరుగుతుంది. అతుక్కోవడమే కాకుండా కొంచెం వరకు యూరిన్ అనేది ఇక్కడ కూడా డ్రిబుల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ చర్మాన్ని అతుక్కోవడం వల్ల ఈ షుగర్స్ కంటిన్యూస్గా డైలీ అతుక్కోవడం వల్ల అక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బెలనైటిస్ అనేది ఎప్పుడైనా కానీ అది ఒక ఇన్ఫ్లమేషన్, ఇట్స్ నాట్ ఏ ఇన్ఫెక్షన్ బెలనైటిస్ అనేది. సో ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఈ చర్మం లావ్ అయిపోవడము, థిక్ అయిపోవడం జరుగుతుంది. మనం వెనక్కి బలవంతం చేసినప్పుడు అక్కడక్కడ క్రాక్స్ వచ్చినట్టుగా కూడా అవుతూ ఉంటాయి. ఈ క్రాక్స్లో నుంచి అప్పుడప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే బయట నుంచి ఇన్ఫెక్షన్స్ పోవడము, ఒక రకమైన జిగురు లాంటిది ఇక్కడ తయారయ్యి ఆ తయారైన జిగురు బయటికి రావడము, దీన్నే మనము వైట్ డిశ్చార్జ్గా కూడా చెప్తూ ఉంటాం అన్నట్టు. దాన్నే స్మెగ్మా అని చెప్తుంటాం. ఆ స్మెగ్మా క్లీన్ చేసుకోనికి లేక అక్కడ నుంచి ఓ జిగురు లాగా బయటికి రావడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఇంటర్కోర్స్ చేసినప్పుడు, సంభోగం చేసినప్పుడు, కలిసినప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో మొత్తము ఎర్రగా అయిపోయి కొందరికి బాగా దురదలు పెట్టడము, క్లీన్ చేసుకోనికి రాక దీని మీద కూడా చిన్న చిన్న గుల్లలు అవ్వడము, చిన్న చిన్న పింపుల్స్ అవ్వడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. కొందరికి విపరీతమైన పెయిన్ కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ బెలనైటిస్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే జస్ట్ కొన్నిసార్లు మెడికల్గా మనము క్యాండిడియాసిస్ క్రీమ్స్ కానీ, క్యాండిడ్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం. బట్ అవి ఓన్లీ టెంపరీ సొల్యూషన్స్ మాత్రమే. ఒకవేళ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి చర్మమే మెయిన్ కల్ప్రిట్. అంటే ఈ అంగం మీద ఉన్న ఈ చర్మం ఉండడం వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది. అందుకే చూసుకుంటే కనుక ముస్లిమ్స్లో చూసుకుంటే కనుక వాళ్ళకు చిన్నప్పుడే మనకు సుంతి ఆపరేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి బెలనైటిస్ వచ్చే అవకాశాలు 0%. వాళ్ళకి అసలు బెలనైటిస్ అనేది రాదు. ఎందుకు రాదు అంటే ఈ అంగం మీద అసలు చర్మమే ఉండదు, చర్మం ఉండదు కాబట్టి వాళ్ళకు బెలనైటిస్ అనేది రాదన్నట్టు. సో ఇప్పుడు ఈ చర్మాన్ని తీసే ప్రక్రియ ఏదైతే ఉందో, ప్రొసీజర్ ఏదైతే ఉందో, చాలామంది ఓపెన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, చాలామంది
లేజర్ కూడా చేయించుకుంటుంటారు. ఈ ఓపెన్ లేజర్ చూసుకుంటే కనుక షుగర్ ఉన్న పేషెంట్స్కి హీలింగ్ పీరియడ్తో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి హీలింగ్ తక్కువ ఉంటుంది. హీలింగ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు మళ్ళీ కోత కుట్లు చేసినప్పుడు చాలా రోజులు టైం పడుతుంది హీల్ అవ్వడానికి. అంతేకాకుండా కాస్మెటిక్గా కూడా అంత మంచి రిజల్ట్స్ ఉండవు. బట్ మనం చేసే ఈ సెంటర్లో కేఎస్ఆర్ స్టేప్లర్ ఏదైతే ఉందో ఇది ఒక యూనిక్ స్టేప్లర్. మన ఇండియాలో మొత్తంలో ఒక ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈ స్టేప్లర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ సిట్టింగ్లోనే ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసేసుకొని ఇంతవరకు చర్మాన్ని అనేది తీయడం జరుగుతుంది. సో ఈ స్టేప్లర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంత చర్మం తీయాలి, ఇంత తీయాలా, ఇంత తీయాలా, ఇంత తీయాలా, ఎంత తీయాలి అనేది వాళ్ళ పెనిస్ సైజుని బట్టి ఆ స్టేప్లరే డిసైడ్ చేస్తుంది. స్టేప్లర్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మనం యూజువల్గా సగం వరకు గ్లాండ్స్ మీద ఉన్న చర్మాన్ని తీసేస్తూ ఉంటాం. ఈ గ్లాండ్స్ మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో దీనికి ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి అది ఇక్కడ వచ్చేసి ఆగిపోతుంది అన్నట్టు. అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. అంటే దీని మోటో ఏంటంటే ఈ ముందరున్న గ్లాండ్స్ ఏదైతే ఉందో ఈ గ్లాండ్స్ అనేది బయటికే ఉండాలి. సో ఇప్పుడు మనకేమవుతుందంటే చర్మం ఇక్కడ వచ్చి ఆగిపోతుంది. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఎటువంటిది ఏమీ ఉండదు. అండ్ హీలింగ్ మెయిన్ ఇంపార్టెంట్. డయాబెటీస్లో హీలింగే చాలా ఇంపార్టెంట్. బట్ కేఎస్ఆర్ స్టేప్లర్తో చేసుకుంటే జస్ట్ 10 to 12 డేస్లో అది హీల్ అయిపోవడమే కాకుండా పిన్స్ అని పడిపోవడం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా నార్మల్గా అయిపోతుంది అన్నట్టు. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా ఏమవుతుందంటే మనం సర్జరీ ఒక హాఫ్ అన్ అవర్లోనే చేయడం జరుగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సర్జరీ టైం పర్సే చూసుకుంటే కనుక జస్ట్ 5 minutesలో సర్జరీ కంప్లీట్ చేయొచ్చు అన్నట్టు. అంతేకాకుండా ఈ హీలింగ్ పీరియడ్ కూడా చూసుకుంటే కేఎస్ఆర్తో చూసుకుంటే కానీ యూజువల్గా అన్ని స్టేప్లర్ అయితే 20 days టైం పడుతుంది. బట్ దీనిలో 10 to 12 డేస్లో మనకు రింగ్ అనేది అయితే ఉందో ఈ సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ రింగ్ మీద పిన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే సిలికాన్ రింగ్ పడిపోతే ఆటోమేటిక్గా పిన్స్ కూడా పడిపోతాయి అన్నట్టు. సో ఈ బెలనైటిస్ వచ్చిన వాళ్ళు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఏవైనా ఉంటే కనుక దాన్ని బెలనైటిస్గా నిర్ధారించుకోవచ్చు. ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే అది బెలనైటిసా కాదనేది కూడా మనం నిర్ధారణ చేసుకున్నాక దానికి ఒకవేళ పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటే మాత్రం స్టేప్లర్ సర్కంసిషన్ చేయడం వల్ల వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.